సంకీర్తిశ్చిన్న సంశయః స్వంగః సదానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సంకీర్తిశ్చిన్న సంశయః. బ్యూటిఫుల్, చక్కగా బ్యూటిఫుల్ గా చదివే శైలజ గారు. శివోహం గురువు గారు. శివోహం. స్వక్షాంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. స్వక్షాంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. వెరీ గుడ్. విఠలకృష్ణ గారు బయట ఉన్నారంట. అపరాజిత భరతం గారు. పక్షస్వంగసతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. పక్షస్వంగసతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. బ్యూటిఫుల్. అనిత గారు చదవగలరా? చదువుతాను గురువు గారు. చెప్పండి, చదవండి. సక్షస్వంగ సతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తి చిన్న సంశయః. స్వక్షస్వంగ సతానందో నందిర్జ్యోతి గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తి చిన్న సంశయః. బ్యూటిఫుల్. ఇంకా మహిళలు ఎవరు ఉన్నారమ్మా? మహిళలు ఎవరైనా చదివితే, ఇంకెవరు మర్చిపోతే పేరు. ఓకే. శ్యామల బలీన గారు మైక్ ఆన్ చేసుకుని చదవగలరా? లేదంటే మనం శ్లోకంలోకి వెళ్ళిపోదాం. విఠలకృష్ణ గారు అలాగా బయట ఉన్నారంటే వింటున్నారు. సంతోషం. మళ్ళీ నిన్న ఒక గంభీరమైన శ్లోకాన్ని మనం చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక గంభీరమైన శ్లోకాన్ని. ఈ శ్లోకాన్ని నాకు ఏంటంటే నచ్చింది అంటే, సత్యనారాయణ వాసం శెట్టి గారు ఎప్పుడో ఇవాళ పొద్దున వీడియో పెట్టారు, ఆడియో పెట్టారు. అది ఎప్పుడో మరి అప్పుడు సూర్యనారాయణ శాస్త్రి గారు ఇండియాలో ఉన్నప్పుడు అనుకుంటా. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు, నేను సమాధానం చెప్పాల్సి వచ్చింది. చాలా ఆడియోస్ ఆయన దగ్గర సేవ్ చేసుకున్నట్టున్నారు. ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు, ఒక్కొక్క బాణాన్ని అమలు పొదలో తీస్తున్నారు. ఏమండి సత్యనారాయణ వాసం శెట్టి గారు, అంతేనా? ఒక్కొక్క అస్త్రాన్ని తీస్తున్నారు, దాన్ని జాగ్రత్తగా పెడుతున్నారు. చాలా సంతోషం సత్యనారాయణ గారు. వెరీ వెరీ హ్యాపీ. చాలా సంతోషం. అండ్ మంచి పని చేస్తున్నారు. శుభం భూయాత్. ఇంకా ఈ శ్లోకంలోకి వచ్చేసరికి ఒక్కసారి నామాల్ని పరిశీలిద్దాం. స్వక్ష, మొదటి భాగం. స్వక్ష అంటే చక్కని కన్నులు కలవాడు. ఇంకా కొంచెం రూపాన్ని వర్ణిస్తూ భీష్ముడు ఎప్పుడు కూడా అంతరార్థంలోకి వెళ్తాడు. చక్కని కన్నులు కలవాడు స్వక్ష. స్వంగ చక్కని అంగములు కలవాడు. స్వాంగ చక్కని అంగములు అంటే బహిర్రూపాన్ని వర్ణిస్తూ మెల్లిగా లోపలికి వెళ్తాడు. సతానంద అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించువాడు. ఇక్కడ కొట్టేడు దమ్మ చూడండి. ఏంటి ముందేమన్నాడు? చక్కని కన్నులు కనవాడు. జీవులన్నిటికీ కూడా ఒక కళ్ళు అనేది ప్రసాదించాడు. దానివల్లే అవి ప్రతిదానికి మనకి ఒక కన్ను అనేది ఉంటుంది. ఈ కన్నులు చక్షువులు ఉంటాయి. బొద్దింకల దగ్గర నుంచి, దోమల దగ్గర నుంచి, ఏగల దగ్గర నుంచి, ఆఖరి నల్లుల దగ్గర నుంచి కూడా కనబడిన జీవులన్నిటికీ కూడా ఈ కళ్ళు అనేవి ఉంటాయి. అలాగే అంగాలు ఇచ్చాడు, శుభ్రమైన అంగాలు. ఎవరికి ఏ అంగాలు ప్రదర్శిస్తే వాళ్ళ మనుగడ సాగించగలరో ప్రతి జీవికి కూడా దానికి సరిపడే అంగాన్ని ప్రదర్శించాడు. ఒక సాలిపురుగు 8 కాళ్ళు ఇస్తాడు, ఒక బొద్దింకి 8 కాళ్ళు ఇస్తాడు, ఒక దోమకి 4 ఎన్నో ఇస్తాడు. చూడండి, ఇవన్నీ కూడా ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారంగా వాటి యొక్క అవసరాన్ని బట్టి వాటి మనుగడ సాగించేదానికని చెప్పి ఒక బ్యూటిఫుల్ విశ్వరచన, మంచి విశ్వరచన చేశారు. ఎవరికి ఎటువంటి మనుగడికి ఇబ్బంది లేకుండా మనుగడతో అన్ని జీవులు బ్రతికేస్తున్నాయి.
మనం ఒక్కడే కాదు, ఎన్నో 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 అసంఖ్యమైన, మనం అన్నిటికన్నా గొప్ప జీవులు అయినప్పటికీ కూడా 84 లక్షల జీవరాశుల్లో మనం ఉత్కృష్టమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి జీవి తన పరిధిలోని శుభ్రంగా జీవిస్తున్నారు, తన మనుగడ సాగిస్తున్నారు. కొంతమందికి 100 ఏళ్ళు ఆయుర్దాయం ఇచ్చాడు, తాబేళ్లు లాంటికి 150 నుంచి 200 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చాడు, ఏనుగురికి 70-80 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చాడు, మనుషులకి కూడా ఆల్మోస్ట్ 70-80, ఇంత ముందు అయితే 100 ఏళ్ళు 100+ ఏళ్ళు కూడా జీవించేవారు. ప్రతి దానికి ఈగలకి దోమలకి అంటే కొంతకాలం ఇచ్చాడు. ఈ లైట్ పురుగులు సడన్గా వర్షం కొంచెం తేమగా వచ్చిన లైట్ పురుగులు ఒక్కసారి వచ్చేస్తాయి, లైటింగ్ చూడగానే వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కొన్ని వేల పురుగులు వస్తాయి, అందరి ఇళ్లలోకి వెళ్ళిపోతాయి. ఆ లైట్ బల్బు ఉంటుంది, దాన్ని బట్టి ఇలా వేలాడుతుంటాయి. అవి గట్టిగా చూస్తూ గంటలో మళ్ళీ చచ్చి కింద మనకి ఇలా పడిపోయి ఉంటాయి లైట్. వాటి మనకి మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత కనబడదు. అంటే చూడండి భగవంతుడి సృష్టి ఎక్కడి నుంచి వచ్చేది ఏమిటి. మన కప్పలు చూస్తూ ఉంటాం, ఎక్కడ పెడితే అక్కడ. వేసవకాలంలో ఒక్క కప్ప కనబడదు, వాడి హిబర్నేషన్ అంటారు. అది కప్ప అనేది 6 నెలలు నిద్ర లేకుండా ఆహారం లేకుండా ఉండగలదు. ఒక 6 నెలల పాటు ఎటువంటి ఆహారం లేకుండా హిబర్నేషన్ అంటే నిద్రపోయే స్టేజ్ లో ఉంటుంది కప్ప. ఒక్కసారి వర్షం చిన్న చిన్న తొలకరి పరంగానే గట్టిగా బెక్క 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 బెక్కమంటూ కప్పలన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ఎక్కువగా కనబడతాయి, ఒక్కసారి విపరీతంగా వచ్చేస్తాయి. ఏంటి ఇన్నాళ్ళు లేని ఎక్కడ లేని కప్పలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి కప్పలన్నీ? మణుగుడి గారు శివముడు సో ఎక్కడి నుంచి వచ్చేసి ఇన్ని కప్పలు? ఇన్నాళ్ళు లేని వచ్చి ఈ లైట్ పురుగులు, కప్పలు, ఇవన్నీ కూడా నత్తగొల్లలు, ఎంత ఏంటి ఇదంతా. అందుకోసమే స్వక్ష అన్నాడు, చక్కని కన్నులు కలవాడు, అక్కడితో మొదలెట్టాడు. స్వాంగ అన్నాడు, చక్కని అంగములు కలవాలన్నాడు. ప్రతి జీవిని ఉద్దేశిస్తూ సతానంద అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించేవాడు. ప్రతి ఉపాధి తనే, ప్రతి జీవి తనే, ప్రతిదీ పరమాత్మ స్వరూపమే. అది రకమైన ఆనందం పరమాత్మకి. ఇన్ని రకాలుగా వ్యక్తం అవుతున్నాడు. అవ్యక్తమైన నిరాకారము సాకారంగా ఇన్ని రకాల జీవులుగా జడ పదార్థాలుగా వ్యక్తమైంది. అదే భగవంతుని ఒక రకమైన ఆనందం. ఇదే భగవంతుని యొక్క విభూతి. నందిహి, నందిహి అంటే తెలిసి చాలా మంది, నందిహి అంటే పరమానంద స్వరూపం, ఎప్పుడు ఆనందంతో ఉండేవాడు నంది. పరమానంద స్వరూపుడు ఆ నంది, మహానంది. మన సొనలత లంక గారు ఉండే ప్రదేశం మహానంది. అందులో నందిలో మహానంది అంటే పెద్ద రకమైన నంది అని కాదు, పరమానంద స్వరూపంలో ఉండేవాడు. ఎప్పుడు కూడా ఆ శివుడిని అలా చూస్తూ కూడా ఒక రకమైన ఆనందానుభూతిలో ఉండేవాడు నంది. జ్యోతిర్గణేశ్వర, జ్యోతిర్గణములకు ప్రభు. ఈ జ్యోతిర్గణములు అంటే ఏమనేది నేను చెప్తాను విశ్లేషణలో. జ్యోతిర్గణేశ్వర, జ్యోతిర్గణములకు ప్రభు. విజితాత్మ, మనస్సును జయించిన వాడు. ప్రతిదీ కూడా ఇక్కడ పరమాత్మని భీష్ముడు వ్యాసులు వారు ఒక జీవాత్మగానే తీసుకొని వర్ణిస్తూ మెల్లిగా పరమాత్మ దగ్గర తీసుకెళ్తూ ఉంటాడు. విష్ణు సహస్రనామ స్తోత్రం అన్ని కూడాను, శ్లోకాలన్నీ కూడా మనకి క్లియర్ గా అర్థం కావడానికి ప్రతిది పరమాత్మ స్వరూపాన్ని జీవాత్మకి ఆపాదిస్తూ మెల్లిగా జీవాత్మని పరమాత్మ వైపు తీసుకువెళ్ళి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్న గమ్మత్ ఇది. పరమాత్మ అంటే డైరెక్ట్ ఎవరికి అర్థం కాదు కదండి. పరమాత్మ, ఆయన విష్ణువు, ఆయన శివుడు ఎవరు? ఏంటి అసలు మన విగ్రహాన్ని చూసేసి ఈయన భగవంతుడిగా భావిస్తున్నాం. రాముడు మనకి వ్యక్తం అవుతానికి కారణం ఏంటంటే రాముడు తన జీవితాన్ని రాసుకోలేదు. రాముడిని ఇంతలాగా మనం కొలుస్తున్నాము అంటే ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కొలుస్తున్నాము అంటే కారణం ఎవరంటే వాల్మీకి మహర్షి. చక్కగా రాముడిని, ఆయన యొక్క ధర్మాన్ని, ఆయన సత్యాన్ని, ఆయన నడిచిన తీరుని, ఆయన జీవితమే ఒక సందేశం అన్నట్టు ఆ కావ్యాన్ని మలిచిన వాడు వాల్మీకి. అందుకోసమే వాల్మీకి అనేవాడిని మన పరమ గురువుగా కూడా తీసుకోవాలి.
ఎందుకంటే అటువంటి పరతత్వాన్ని అందరికీ కూడా ఎంతో చక్కగా అందించిన వాడు, కథా రూపంలో అందించిన వాడు. సో ఎప్పుడు కూడా ఈ గురువు అనేవాడు పరమాత్మ స్వరూపాన్ని చాలా చక్కగా అర్థం చేసుకొని అనుభూతి పొంది ఎటువంటి కోరిక నిష్కామంగా దాన్ని ప్రజలకి అందజేస్తాడు. అటువంటి వాడు ఈ వాల్మీకి, వ్యాసుల వారు, వశిష్ఠుల వారు రామగీత, వశిష్ఠ గీత అందించారు. ఉపనిషత్తులు ఎంతో మంది మహానుభావులు అందించారు. అలాగే వేదాల్ని శ్రవణం చేసి శృతులు స్మృతులు తాను విన్నది జ్ఞాపకం పెట్టుకొని శిష్య పరంపరగా దాన్ని మనకి ఎన్నో రకాలుగా అందించారు. వీళ్ళందరూ కూడా నిష్కామ కర్మ. వీడు లేకపోతే అసలు పరమాత్మ స్వరూపం అనేది ఎలా అర్థం అవుతుంది? శ్రీకృష్ణుడు అన్నది మనకు అందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు యొక్క లీలల్ని, శ్రీకృష్ణుడు యొక్క అవతార లక్షణాన్ని, శ్రీకృష్ణుని యొక్క ప్రవర్తనని, శ్రీకృష్ణుని యొక్క జీవితాన్ని మనకి ఎంతో చక్కగా అందించిన వాడు వ్యాసుడు. భాగవతం అనే రూపంలో ఎంతో చక్కగా శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఆయన దేహం పరిత్యజించే వరకు కూడా, నిర్యాణం వరకు కూడా అన్ని కూడా చక్కగా మనకు అందించాడు. వ్యాసుడు వారు లేకపోతే శ్రీకృష్ణుడి గురించి మనకి ఏం తెలుస్తుంది? సో పరమాత్మ స్వరూపాన్ని వర్ణించాలి అంటే ఒక గురువు ఉంటాడు. ఇక్కడ మనకు ఆ గురువు వచ్చేసి భీష్ముడు. దాన్ని చక్కగా మనకు అందించిన వాడు భారత రూపంలోనే, భారతం అనే మహాభారత రూపాలు అందించిన వాడు వ్యాసుడు. సో గురువు యొక్క పాత్ర ఇక్కడ చూడండి, ప్రతి దాంట్లో కూడా గురువు యొక్క పాత్ర. ప్రతి శాస్త్రం వెనకాతల, ప్రతి పురాణం వెనకాతల, ప్రతి ఒక్క కావ్యం వెనకాతల, ప్రతి ఉపనిషత్తు వెనకాతల, ప్రతి వేదాంగం యొక్క వెనకాతల ఒక గురువు యొక్క, మహానుభావుని యొక్క పాత్ర ఉంది. వీళ్ళ వల్లే మనకు పరమాత్మ తెలుస్తాడు. విజితాత్మ మనస్సును జయించిన వాడు, విధేయాత్మ సదా భక్తులకు విధేయుడు. భగవంతుడు ఎవరికి విధేయుడు అంటే భక్తులకి. ఎవడైతే భక్తుడో ఆయన విధేయుడు అంతే. ఆయన వెనకాదనే పరిగెడతాడు భక్తులుగా. అందరి పరంలో శ్రీకృష్ణుడు వారు నించున్నట్టు ప్రత్యక్షమైనట్టు విట్టల పాండురంగ విట్టలుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? భక్తుల కోసమే. ఎండలో మాడిపోయి అలాగే ఉండిపోయాడు శిల కింద. అదే మీరు పండర్పూర్ వెళితే పాండురంగ విట్టలు అలాగే దర్శనం చేసుకుంటారు. అలాగే మీ పక్కన బందర్ పక్కన ఉండొచ్చు. అక్కడికి వెళ్ళినా సరే చాలా మంచి గుడి ఉంది పాండురంగ స్వామి. భక్తుల కోసం చెప్పారు ఉండిపోయాడు. మొహం అంతా కూడా ఇలా మాడిపోయి, అంటే కన్నకన్నాలుగా అందరి పొరలో విట్టల యొక్క మొహం ఎప్పుడు కూడా నున్నగా ఉండదు, ఎంతో ఎండలో మాడిపోయినట్టు. భక్తుల గురించి ఏమైనా చేస్తాడు భక్తులు. అలాగే ఒరిస్సాలో బ్రహ్మవరం సాక్షి గోపాల్ పరిగెట్టుకుంటూ వచ్చాడు. అలాగే ఉడిపి శ్రీకృష్ణుడు ద్వారక నుంచి తీసుకొచ్చాడు ఉడిపిని. మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడని చెప్పేసి ఆయన శుభ్రంగా గది కట్టేసి ఒక కిటికీ ఏర్పాటు చేసే, కిటికీ నుంచినే మనం చూడాలి. ఉడిపి శ్రీకృష్ణుడిని మన కిటికీ నుంచి మాత్రమే చూడాలి. ఇంక లోపలికి ఎవరికి ప్రవేశం లేదు. ఆ మెయిన్ అర్చకుడు ఎవరు ఉంటాడో ఆయనే వెళతాడు. అర్చకులు కూడా కాదు గురువు గారు, పీఠాధిపతులు మాత్రమే అక్కడ ఆ సేవ చేయడానికి తప్ప అర్చకులు అందించడం వరకే తప్ప ఎవరికి ప్రవేశం అయితే లేదు. చెప్తున్నాను ఇక్కడ అర్చకులు అంటే పీఠాధిపతి అని అర్థం. ఎవరైతే మెయిన్ ఇన్ఛార్జ్, ఎవరైతే హెడ్ గా ఉంటారో వస్తూ ఉంటుంది పరంపరగా, వాళ్ళు మాత్రమే ఒక్కడు మాత్రమే, మిగతా అందరూ కూడా కిటికీ నుంచి చూడటం వరకే. అంటే భక్తుల పార్టీ ఎక్కడ ద్వారకా నుంచి తీసుకొచ్చిన శ్రీకృష్ణుడు, ఉడిపి దాకా వచ్చిన శ్రీకృష్ణుడు అలా భక్తుని నమ్ముకొని వచ్చాడు. అది స్టోరీ మనకి ఇంపార్టెంట్. ఏంటంటే ఒక భక్తుడిని నమ్ముకొని ఆయన వెనకాతలు వచ్చేసాడు. అలాగే సాక్షి గోపాలం అని చెప్పి బెరహంపూర్ దగ్గర ఉంది. సాక్షి చెప్పడానికి వచ్చాడు. ఎక్కడైతే తన భక్తుడు ఎప్పుడైతే శిక్షింపబడుతున్నాడో ఒక సాక్షి చెప్పడానికి, ఒక విట్నెస్ కింద వచ్చేసాడు. అది సాక్షి గోపాలం. ఇలాగ ఎక్కడ చూసినా సరే భగవంతుడు ఎక్కడ చూసినా భక్తుల యొక్క విధేయుడిగానే మనం. ఎగ్జాంపుల్ గా ఈ కొన్ని క్షేత్రాలు నేను చెప్తున్నాను. ఎక్కడ చూసినా భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల యొక్క విధేయుడు. ఎందుకంటే ఆయన ఎక్కడా లేదు. యోగి హృజ్యాన గమ్యం, యోగుల యొక్క హృదయంలోనే ఉన్నాడు ఆయన. యోగి హృజ్యాన గమ్యం అందే విష్ణు భగవయం సర్వలోకైకనాథం. రోజు చదువుతూనే ఉంటాం. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్యాన గమ్యం వందే విష్ణు భవ భయహరం సర్వలోకైకనాథం. అది విష్ణుమూర్తి యొక్క ముఖ్యమైన శ్లోకం. సో ఎంతగా పరమాత్మ అనేవాడు ఎప్పుడు కూడా యోగులకు అధిక విధేయాత్మ, సదా భక్తులకు విధేయ. శ్రవంతి గారు శివం. శివోహం గురువు గారు. సత్కీర్తి, సత్యమైన యశస్సు గలవాడు. యశస్సు 100 మందికి ఉంటుంది, 1000 మందికి ఉంటుంది, 1,00,000 మందికి ఉండొచ్చు. యశస్సు అని వెనకాల సత్యం ఉండాలి. ఎప్పుడు అనుకుంటున్నాడు ధర్మం వెనకాల సత్యం ఉండాలి. యశస్సు వెనకాల సత్యమైన యశస్సు ఉండాలి. ఏదో గొప్పవాడు అయిపోయాడు, పేరు ప్రఖ్యాత సంపాదించాడంటే కుదరదు. అది ఎక్కువగా నిలవదు, ఆ మనిషితో పాటు పోతుంది. కొన్నాళ్ళు గుంచుకుంటారు, 1 నెల 2 నెలలు 3 సంవత్సరాలు అవుతాం, మర్చిపోతారు. కానీ యశస్సు అనేది సత్యమైన యశస్సు గలవాడు పరమాత్మ. అందుకోసం కృతయుగంలో ఉన్న హరిశ్చంద్రుని తలుచుకుంటున్నాం, లక్ష్మీ నరసింహుడిని తలుచుకుంటున్నాం, వామనవతారాన్ని మత్స్యావతారాన్ని తలుచుకుంటున్నాం, అలాగే త్రేతాయుగల రాముల వారి అవతారాన్ని తలుచుకుంటున్నాం, ద్వాపరయుగల కృష్ణుని కూడా తలుచుకుంటున్నాం. సో సత్కీర్తి, సత్యమైన యశస్సు గలవాడు. చిన్న సంశయ అంటే ఎటువంటి సంశయములు లేనివాడు. ఇవన్నీ కూడా జీవాత్మకి ఇచ్చేసాడు భగవంతుడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా జీవునికి పరమాత్మ ప్రసాదించేశాడు. చక్కని కన్నులు గలవాడు, చక్కని అంగములు గలవాడు, అండ్ పరమానంద స్వరూపుడు, జ్యోతిర్గుణములకు ప్రభువు, మనస్సును జయించువాడు, సత్యమైన యశస్సు గలవాడు, సంశయములు లేనివాడు. ఈ పదాల్ని జీవాత్మకి మనం ఒక్కసారి మనం ఆపాదిద్దాం. ఇప్పుడు పరమాత్మని తెలుసుకునే ముందు జీవాత్మని ముందు తెలుసుకుందాం. అంటే మనల్ని మనం తెలుసుకుందాం. నిజంగా ఈ గుణాలు మనకు ఉన్నాయి కదా. నిజంగా ఇప్పుడు చెప్పిన ఈ గుణాలన్నీ కూడా జీవుడు అనేవాడికి ఉన్నాయి. అదే నేను చెప్తున్న విశ్లేషణలో. సత్యం చెప్పాలంటే మానవుడు సత్య స్వరూపుడు, సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ అన్నదే ముఖ్యం. కాబట్టి సాక్షాత్ జీవుడు పరమాత్మ స్వరూపుడే, అంటే మానవుడు సత్య స్వరూపుడే. పరమరాజు గారు శివోహం. శివోహం గురి గారు. సత్యం చెప్పాలంటే మానవుడు సత్య స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, నిత్య పరమానంద స్వరూపుడు. మానవులకి నిజంగా చెప్పాలంటే ఎటువంటి సంశయాలు లేవు. ఉన్న సంశయాలన్నింటినీ కూడా తనంతట తాను కల్పించుకున్నవే. ఇది అసలు సత్యం. ఇంత జ్ఞాన స్వరూపుడు, ఇంత ఆనంద స్వరూపుడు అయినప్పటికీ కూడా, సంశయాలు లేనివాడు అయినప్పటికీ కూడా, సంశయం వచ్చింది అంటే మాత్రం ఆ సంశయాన్ని తనంతట తాను కల్పించుకుంటున్నాడు తప్ప, నిజంగా చెప్పాలంటే ఎటువంటి సంశయాలు లేనివాడే జీవుడు, మానవుడు. మనం మానవుల గురించి ఆలోచిద్దాం, జీవుల గురించి ఆలోచించాం. ప్రస్తుతం మన గురించి మనం ఆలోచిద్దాం. నిజంగా చెప్పాలంటే ఇవేమీ లేవు, దాన్ని కల్పించుకుంటాం. పరమాత్మ సాకారంగా, నిరాకారుడి సాకారంగా ఎన్నో ఉపాధులను తెలుసుకునే దేహాలను ఆశ్రయించి జీవునిగా వ్యక్తమయ్యాయి. సాకారానికి ఉండవలసిన వివిధ అంగములు, సాకారము అనంగానే ఒక రూపం ఏర్పడుతుంది. భగవంతుడు యాక్చువల్ గా నిరాకారుడు, చైతన్య స్వరూపుడు. ప్రతి జీవిలో కూడా ఆత్మస్వరూపునిగా ఉంటాడు, ప్రతి జడ పదార్థంలో కూడా చైతన్యంగా ఉంటాడు. ఇంతవరకు మనకు క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు వాటికి సాకారం అనంగానే మనకు కొన్ని ఇవ్వాలి. మరి సాకారము ఒక రూపంగా వ్యక్తమైంది అంటే మాత్రం కొన్ని కల్పించాలి. సాకార రూపానికి ఉండవలసిన వివిధ అంగములను అనుగ్రహించి ప్రాణంతో వాటిని చైతన్యపరిచింది. ప్రాణ విభూతి, ఆత్మ విభూతి, అదే పరమాత్మ విభూతి. మనం చెప్పుకున్నవన్నీ కూడా ఎక్కడో చోట మళ్ళీ రిపీట్ అవుతుంది. వివిధ అంగములను, వివిధ రూపములను కల్పించి ఈ ప్రాణంతో వాటిని చైతన్యం పరిచయం. తన ప్రతినిధిగా, తన యొక్క ప్రతినిధిగా, ఇట్స్ ఒక రిప్రజెంటేటివ్ గా
పరమాత్మ యొక్క రిప్రజెంటేటివ్ గా, ఒక ప్రతినిధిగా, ఆనంద స్వరూపునిగా అమోఘమైన జ్ఞానంతో మానవుణ్ణి సృష్టించి ఈ మొత్తం ఈ యొక్క జీవులకి 84 లక్షల జీవరాశులకి కూడా ఒక రకమైన సంపూర్ణత్వాన్ని కలిగించారు. ప్రతి జీవికి కూడా కొంత లిమిటెడ్ నాలెడ్జ్, లిమిటెడ్ మనుగడ ఉంటే ఒక్క మానవుడికి మాత్రం పూర్తిగా 100కి 100 కూడా సంపూర్ణత్వాన్ని కలిగించింది మన మానవులకి మాత్రమే భగవంతుడు. అందుకే మానవ జన్మ చాలా దుర్లభమైనది. ఎంతో జ్ఞానం ఉంటే గాని, ఎన్నో సత్కర్మలు చేస్తే గాని, ఎన్నో నిష్కామ కర్మలు చేస్తే గాని మనకి మానవ జన్మ అనేది లభించదు. అటువంటి జన్మ మనకి లభించింది. అయితే అమోఘమైన జ్ఞానంతో మానవుణ్ణి సృష్టించి తన సంపూర్ణత్వాన్ని వ్యక్తపరిచాడు పరమాత్మ. తన డ్యూటీ తను చేశాడు. సృష్టిలో భాగంగా, అదే సృష్టిలో భాగంగా అహంకారము అనే మాయను సృష్టించి, ఎప్పుడైతే మనం అనుకున్నాం కూడా అహం, అహంకారం 2 వేరు. అహం అనేది పరమాత్మ, అహంకారం అనేది ఎప్పుడైతే ఈ యొక్క చైతన్యము ఒక ఉపాధిలో ప్రవేశించిందో అప్పుడు అహంకారంగా వ్యక్తము. ఈ అహంకారానికి వెనకాతల చైతన్యంగా ఆత్మస్వరూపం ఎప్పుడు ఉంటుంది? దీన్ని అసలైన అహం అంటారు. ఇది ఉండేది అహంకారం. ఇది మన రూపం. అహంకారం అనేది నా రూపం. ఈ అహం అనేది సత్యం, పరమాత్మ, ఆత్మస్వరూపం, చైతన్యం. సో ఇది లేకుండా ఈ అహంకారం అనేది ఉండలేదు. అహంకారం లేకుండా అహం ఉండగలదు. ఇది అసత్యమైనది. అహంకారం అనేది అసత్యమైనది. ఈ అహం అనేది మాత్రం సత్యం. ఇది ఎప్పటికైనా నశిస్తుంది. అహంకారం, ఈ అహం అనేది ఎప్పటికీ నశించదు. ఈ 2 అర్థం చేసుకోండి. అహం, అహంకారం. సో అహం బ్రహ్మాస్మి, అసలైన నేను ఏదైతే ఉందో చైతన్యాన్ని ప్రసాదిస్తూ సాక్షిభూతంగా ఏదైతే వెన్నంటి ఉంటుందో అది అహం. ఈ అహంకారం అనేది మాయ. ఒక జీవుని ఉపాధిలో ప్రవేశిస్తే ఈ అహం అనేది అహంకారంగా వ్యక్తమవుతుంది. అక్కడి వరకు మన క్లారిటీ వచ్చింది. చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరు సడన్గా అహం అంటే ఏంటి, అహంకారం అంటే ఏంటి అంటే మనకి తక్కువ సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఆధ్యాత్మిక సాధనలో ఈ యొక్క ఫండమెంటల్స్ ని మనం తెలుసుకుంటున్నాం. సృష్టిలో భాగంగా అహంకారం అనే మాయను సృష్టించి తద్వారా ఈ మానవుడు తన దివ్య స్వరూపాన్ని విస్మరించేలా చేసాడు కూడా పరమాత్మ. ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు, ఒక అహంకారాన్ని ఇచ్చాడు, ఒక ఇంద్రియాలు ఇచ్చాడు, వాడు కంట్రోల్ చేసే మనస్సును ఇచ్చాడు, మనస్సును కూడా కంట్రోల్ చేసే బుద్ధిని ఇచ్చాడు. కానీ 99% ఎప్పుడు కూడా బుద్ధి ఓడిపోతూనే ఉంటుంది, మనస్సు గెలుస్తూనే ఉంటుంది. ఈ రకమైన సందిగ్ధం, ఒక రకమైన సందిగ్ధం ఏంటంటే భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు, సాక్షిభూతంగా ఉంటాడు. వెనకాతలే మనలోనే ఉంటే ఒక సాక్షిభూతం. వీడికి నేను జ్ఞానాన్ని ఇచ్చాను కదా, అన్ని ఇచ్చాను కదా, వీడు ఏ రకంగా తన నిజ స్వరూపాన్ని గ్రహిస్తాడో అన్నది ఒక సాక్షిభూతంగా చూస్తుంది. వీడు చేసే కర్మల్ని చూస్తూ ఉంటాడు, వీడు చేసే మంచి పనులు చూస్తూ ఉంటాడు, వీడు చేసే చెడ పనులు చూస్తూ ఉంటాడు, వీడు చేసే నిష్కామ కర్మ చూస్తూ ఉంటాడు, వీడు ఉపయోగించే జ్ఞానాన్ని చూస్తూ ఉంటాడు, అన్ని చూస్తూ ఉంటాడు సాక్షి. ప్రతి దానికి ఒక ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఏదో ఒక రోజు ఇవన్నీ కూడా పరమాత్మ విలీనం కావాల్సింది అన్న విషయం కూడా తనకు తెలుసు. అయినా సరే ఇది నాటకం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకోసం 2 ఉంటాయి, అపరా ఉంటుంది, పరా ఉంటుంది. ఈ అపరా నుంచి పరాకి వెళ్ళడం, పరా అల్టిమేట్ కాబట్టి పరాన్ని చేరుకోవడమే ఈ అపర యొక్క ఉద్దేశం. మనిషి అపర, ఇప్పుడు అపర. కానీ వెనకాల చైతన్యం ఏదైతే పరా ఉందో ఆ పరాశక్తి, ఆది పరాశక్తి, ఆ పర చైతన్యాన్ని, ఆ పర విభూతిని దాన్ని తెలుసుకోవడం మనం చేయవలసిన సాధన. అంతర్యామిగా
అంతర్యామిగా ఆత్మస్వరూపంగా మానవులలోనే ఉంటూ మనస్సును జయించి సంశయాన్ని వీడి జ్ఞానంతో సత్యాన్ని గ్రహించి తన పూర్వ యశస్సును తిరిగి పొందేలా ఏర్పాటు కూడా చేశాడు ఆ లీలా మానుషరు. ఆ ఏర్పాటు ఏమిటి? జ్ఞానం. విపరీతమైన జ్ఞానాన్ని ఇచ్చేసాడు మానవునికి. విపరీతమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటో మనం రోజు చూస్తూనే ఉన్నాం. మానవుడు ఎంత జ్ఞానవంతుడో అందరూ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ అపరలోనే జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు తప్ప ఈ జ్ఞానాన్ని పరాన్ని తెలుసుకోవడానికి కాదు. సో ఇక్కడ ఉపయోగిస్తున్న జ్ఞానాన్ని ఇక్కడ కూడా వాడితే ఎంత బాగుంటుంది. ఒక లిమిటెడ్ గా నీ జ్ఞానాన్ని ఇక్కడే ప్రదర్శిస్తున్నావు, కానీ ఈ జ్ఞానం అంటూ నీకు ఏది రాదు. నువ్వు అన్ని కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడమే. నువ్వు సంపాదించిన ఆస్తి పాస్తి పెళ్ళం పిల్లలు డబ్బు భూమి అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం. ఆ సత్యాన్ని మనకు తెలుసు. మనకి అది తెలిసినప్పుడు కూడా ఈ ఆశ చావ తెలుసు. సత్యం ఇది ఎదురు వదిలివచ్చింది. ఇది తెలుసుకో. ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదు? చేయొచ్చు కదా. ఇక్కడ నువ్వు సక్సెస్ అవుతున్న వాడివి, అక్కడ ఎందుకు కాకూడదు? నువ్వు ఎందుకు ఇక్కడే ఆగిపోతున్నావు? అక్కడ దాకా ఎందుకు వెళ్ళట్లేదు? ఆనందం వేరు కదా. ఇక్కడ జంజాటం తప్ప ఆనందంగా నువ్వు బయట కనబడుతున్నావు, మనసులో 100 ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటున్నావు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వు నిజంగా చెప్పాలంటే మనసులో చాలా బాధపడిపోతున్నావు. ఎవడు ఎప్పుడు ఏం చేస్తాడు, ఎవడు ఏది వచ్చి ఏది పట్టుకుపోతాడో ఏమీ నీకు తెలియదు. అక్కడ నీకు పట్టుకుపోయిందంటే ఏమీ లేదు. నీ జ్ఞానాన్ని ఎవడు దొంగతనం చేయలేడు, నీ ఆనందాన్ని ఎవడు దొంగతనం చేయలేడు, ఎవడు పట్టుకుపోలేడు, ఎవడు కాదనలేడు. అది నువ్వే పొందవలసింది, నీలోనే పొందవలసింది, నువ్వు మాత్రమే పొందవలసింది. ఇది అసలైన ఆనంద స్వరూపం. సో దీంట్లో ఉంటూ కూడా అక్కడికి కూడా చేరుకునే ప్రయత్నం చెయ్యి అన్నది ఈ శ్లోకం యొక్క అసలు సిసలైన అర్థం. చెప్పండి మిత్రులారా, గ్రహించారా? ఇంతకుముందు కొంతమంది జాయిన్ అవ్వలేదు, వాళ్ళకు కూడా చెప్తున్నాను. మామూలుగా కూడా 24వ తారీఖున బాబాజీ గురుదేవుల ఆజ్ఞ ప్రకారంగా నేను 24వ తారీఖున బయలుదేరి రాణికేత్ వెళ్తున్నాను. మళ్ళీ 27, 28 ఆ ప్రాంతాల్లో రిటర్న్ అవుతాను. సో రాణికేత్ అనేది బాబాజీ గారి అబోర్డ్. సాధారణంగా బాబాజీ గారు ఎక్కువ కాలం అక్కడే ఉంటారు. ధ్యాన మార్గం బాబాజీ గారి గుహ కూడా ఉంది. అంటే రాణికేత్ పూర్వం నేను వెళ్ళాను 2 సార్లు, కానీ ఇప్పుడు బాగా డెవలప్ అయ్యింది. అది ఆర్మీ కంటోన్మెంట్. అక్కడ ఆర్మీ హాస్పిటల్ ఉంది అండ్ 2 రెజిమెంట్లకి హెడ్ క్వార్టర్స్ రాణికేత్. సో డైరెక్ట్ గా అక్కడ లేకపోయినా కర్గూడ ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ నుంచి కర్గూడ నుంచి మళ్ళీ బస్ టాక్సీ మీద రాణికేత్ వెళ్ళాలి. బట్ డెవలప్ అయింది, కొండ ప్రాంతంలో ఉంటుంది. ఆల్మోస్ట్ 8,000 అడుగులు ఎత్తున ఉంటుంది. హిమాలయ పర్వతాల పాద ప్రాంతాల్లో ఉంటుంది. దగ్గరలో ఉన్న ఊర్లు ఏంటంటే ఆరుమోరా అనే దగ్గర ఉంది, అంటే నైనితాల్ అనేది దగ్గరగా ఉంటుంది, 75 కిలోమీటర్లు. నైనితాల్లోనే ఉన్న అమ్మవారి పేరు నైనాదేవి. మీకు చెప్పాలి కాబట్టి మరొకసారి చెప్తున్నాను. వీలైతే నైనాదేవిని బాబాజీ గారి పూజ గురుదేవి దర్శనం అయిన తర్వాత, ఆయనతో మీటింగ్ అయిన తర్వాత మరి 4 రోజుల్లోనే మళ్ళీ ఎందుకు కబురు వచ్చిందో నాకు తెలియదు. ఒకసారి గురుదేవుని కలుసుకుంటాను. మొన్న బంబలేశ్వర్లో కలిసి ఇప్పుడు కలుసుకుంటాను. మరి ఆయన ఆజ్ఞని శిరసా వహించాలి కాబట్టి అది అయిన తర్వాత టైం ఉంటే నైనాదేవిని దర్శనం చేసుకుని బ్యాక్ టు వైజాగ్ వస్తాను. అన్ని టికెట్లు బుక్ చేసుకున్నాను అండ్ బయలుదేరి వెళ్తున్నాను. ఇది నా ప్లాన్. సో 24 నుంచి 27, 28 దాకా మన గూగుల్ మీట్ లో ఉండకపోవచ్చు, ఉండవు కూడా. ఎందుకంటే అక్కడ వీలే నాకు దొరుకుతుందో లేదో తెలియదు. కానీ ఫోటోలన్నీ తీస్తాను, ఫోటోలు పంపిస్తూ ఉంటాను. ఏమాత్రం సమయం ఉన్నా సరే గూగుల్ మీట్ కి రాదాని హోటల్లో వైఫై అంటే చూసుకొని గూగుల్ మీట్ 24 ఎలాగా రాలేని ప్రయాణం కాబట్టి 25న బహుశా రావచ్చు, 26న బహుశా వీలైతే గూగుల్ మీట్ లో ఆ హోటల్లో దాన్ని బట్టి చేస్తాను. అండ్ 27న 26న కూడా కుదరదు. రైల్వే స్టేషన్ లో వైఫై ఉంటే అక్కడి నుంచి మిమ్మల్ని చేస్తాను. నేను మాక్సిమం ఫోటోలు గిట్టోలు అక్కడ తీసి అక్కడ మాక్సిమం అన్ని కూడా పంపుతాను.
అండ్ బాబాజీ గారి ఆజ్ఞని ఏంటో నా ఆజ్ఞ ఏంటి ఆయన చేపిస్తారు అది కూడా మీకు నిశ్చితం. సో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది 66వ శ్లోకం పూర్తిగా అర్థమైంది కాబట్టి ఏం డౌట్స్ ఉన్నాయి ఈ శ్లోకం మీద? నేను మన కర్మ గురించి మాట్లాడాను అండ్ మిగతా కొంత జ్ఞానం ఉంది అది తెలుసుకోవాలని చెప్పి వాళ్ళకి దాన్ని కంటిన్యూ చేద్దాం. ఏమంటే సత్యనారాయణ పులిశెట్టి గారు నిన్న కొంత అర్థమైంది మీ కర్మ గురించి కొంత రాశాను అన్నాడు. కర్మ కాదు స్వామి, ఆత్మ. ఆత్మ గురించి. ఆత్మ ఈ రోజు మీరు పెట్టింది ఆత్మ గురించే పెట్టారు. ఆత్మ గురించి మనం చర్చించుకున్నాం. అందుకనే నేను ముందుకు రాలేదు. మనం 2 టాపిక్స్ కంప్లీట్ చేసాం. ఒకటి మనస్సు కంపల్సరీగా తెలుసుకోవాలి కాబట్టి మనస్సు గురించి మాట్లాడుకున్నాం, చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఆత్మ గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. సత్యనారాయణ గారు ఒకసారి మైక్ ఆఫ్ చేస్తే మిగతా. సో ఇప్పుడు కర్మ గురించి మాట్లాడుకుని నిన్న చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అసలు కర్మ అంటే ఏమిటి ఒక్కసారి చెప్పండి. ఎవరైనా టక్కుని ఒక్క వర్డ్ లో చెప్పాలి కర్మ అంటే ఏమిటి. మనం చేసేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడా కర్మే, ప్రతి పని కూడా కర్మే. అంటే ఇంకొంచెం ఎలాబొరేట్ చేస్తే జీవుడు దేహంతో గాని వాక్కుతో మనస్సుతో నిర్వర్తించే ప్రతి క్రియని కర్మ అంటారు. ఆధ్యాత్మిక భాషలో సంతోషం. చెప్పండి. ప్రతి జీవి కూడా కొద్దిగా మనసులో ఉంది కానీ బయటికి రావటం లేదు భావం. దేహంతో వాక్కుతో మనస్సుతో చేసే ప్రతి క్రియ కూడా కర్మ. సింపుల్. ప్రతి జీవి కూడా దేహంతో వాక్కుతో మనసుతో చేసేటువంటి క్రియే కర్మ. వెరీ బ్యూటిఫుల్. అయిపోయింది. సంతోషం. వెనకాల కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఏదో టీవీ ఏదో. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం, కర్మ విషయానికి వచ్చే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కర్మలను ఆచరించకుండా ఎవ్వరు కూడా ఒక్క క్షణమైనా ఉండలేరు. నిజమా అబద్ధమా? ఉమ్మటికి నిజం. కర్మని ఆచరించకూడా ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా ఉండదు. నిజమేనండి, నిజమే గురు. శైలేష్ గారు అండి మీరు చెప్పింది కర్మలను ఆచరించకుండా ఒక క్షణం కూడా ఉండలేము. అది సత్కర్మ అయినా దుష్కర్మ అయినా ఏదో ఒక ఆలోచనతోటైనా కనీసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు మనసు అయినా కానీ వాక్ అయినా కానీ దేహం అయినా కానీ అనుక్షణం ఏదో ఒకటి. బాగా చెప్పారు. దేహం అయినా కానీ మనస్సు అయినా కానీ వాక్ అయినా కానీ. ఊరికే ఖాళీగా కూర్చోవడం కూడా కర్మేనండి. ఏంటంటే సార్ ఊరికే ఖాళీగా కూర్చోవడం కూడా కర్మేనండి. ఖాళీగా కూర్చోవడం కూడా కర్మే. పెద్ద కర్మ. అది చాలా పెద్ద కర్మ, కష్టమైన కర్మ. ఖాళీగా కూర్చోవడం మాత్రం ఏం ఆలోచనలు లేకుండా ఖాళీగా కూర్చోవడం అది చాలా కష్టమైంది. చాలా కష్టమైన కర్మ, చాలా పెద్ద కర్మ. చూసారా ఎంత బాగా చెప్పేస్తున్నారు అందరూ కూడా. అయితే దీని విభజన గురించి ఒక నిమిషం పక్కన పెట్టుకుంటాం. అది మన మనుగడ కోసం అని చెప్పి పెద్దలు దాన్ని ఈజీగా చెయ్యాలని చెప్పి మనం మరీ భయపడిపోయి పారిపోకుండా ఉండాలని చెప్పేసి తప్పదు కాబట్టి కర్మను ప్రతి జీవి చెయ్యాల్సిందే కాబట్టి అందుకోసం దానికి సాగి నీట్ గా ఒక కొంచెం విభజన చేశారు. అది అర్థం చేసుకోండి. ఎందుకు విభజన చేశారంటే మనం భయపడిపోకూడదు. ఎందుకంటే తప్పదు, ఇంకా ఆచరించాలి తప్పదు. ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, దేహం ఉంది, ఇంకేంటి ఆచరించాలి తప్పదు. అందుకోసం వాటి 3 రకాలుగా విభజించారు పెద్దలు. సింపుల్ గా అర్థం చేసుకుంటాం. అవి నిత్య కర్మలు, తప్పకుండా నిత్యము చెయ్యాల్సిన కర్మలు. పడుకోవడం కూడా, స్నానం చేయడం, శుభ్రంగా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. కొన్ని కర్మలు ఉంటాయి. కళ్ళ సైట్ వస్తే కళ్ళద్దాలు పెట్టుకోవడం, ఒంట్లో బాగోలేదో మందులు తీసుకోవడం, ఇవన్నీ కూడా చెయ్యాల్సినవి. పూజ, పునస్కారం, వంట, తినడం, పడుకోవడం, ఇవన్నీ కూడా తప్పకుండా నిత్యము తప్పకుండా చేయాల్సిన కర్మ. చేయడం వల్ల తప్పేమీ లేదు.
అది అర్థం చేసుకుని భయపడిపోకుండా వీటి వల్ల తప్పే. నైమిత్తిక కర్మలు ఒక నిమిత్తాన్ని పురస్కరించు. అడిషన్ల తర్వాత నిమిత్తం అనేది ఉంటుంది. చదువుకోవాలి, ఒక పెళ్లి చెయ్యాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి, తన ఉద్యోగం చెయ్యాలి, ఎంతో కొంత సంపాదించాలి, ఇవన్నీ కూడా చేసుకోవాలి కదా. మరి బాధ్యత అనేది నిర్వర్తించాలి కాబట్టి నైమిత్తిక కర్మలు ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసే కర్మ. దీనివల్ల కూడా తప్పు లేదని అంటారు. సో మనకి సింపుల్ గా చేశారు. ఒకానొక యుగంలో ఇవి కూడా తప్పై ఉండొచ్చు. కేవలం అన్ని వదులుకొని సన్యాసిగా ఉండొచ్చు. కానీ అది కూడా దానివల్ల ఎంతమందికి ప్రయోజనం అన్నది కూడా మైనస్ పాయింట్ అవుతుంది. ఒక్కడివే అక్కడికి వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం నీ వల్ల? కోకిలు వచ్చేసి అరణ్యంలో పాట పాడిందంట, మంచి పాట. ఎవడు వింటాడు? అడవిలో కోయిలు పాడితే, అడవిలో వెన్నెల కాస్తే ఎవడు ఆనందపడతాడు? అడవి కాచిన వెన్నెల అంటారు, అందుకే బూడిదలో పోసిన పన్నీర్ అని కూడా అంటారు. సో ఇవి కాకుండా మెయిన్ గా అసలైన ప్రాబ్లం అంతా కూడా ఎక్కడ వస్తుందంటే కామ్య కర్మలు. ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసే కర్మ, అదొక్కటే మనకి బాండింగ్ ఏర్పడుతుంది. నిత్య కర్మలు చెయ్యాలి, చేస్తూ ఉండండి. ఎటువంటి ఉద్దేశం అదే చెప్తున్నాం, ఉద్దేశం లేకుండా చేయండి. అది ఎటువంటి కోరికలు చెయ్యాలి, ఇట్స్ మై డ్యూటీ చెయ్యి. నైమిత్తిక కర్మ ఇట్స్ మై డ్యూటీ చెయ్యి. కానీ కేవలం ఒక ప్రయోజనాన్ని ఆశించి మనసులో ఏదో పెట్టుకొని, అంటే ఏంటి, ఉద్యోగం కాదు, ఉద్యోగం ప్రమోషన్స్ వస్తాయి, అది కామ్యకర్మ అవ్వదు. మెయిన్ కామ్యకర్మ ఏంటంటే నాకేంటి, పూజ చేసినా నాకేంటి, భగవంతుడిని కొలిచినా నాకేంటి, ధ్యానం చేసినా నాకేంటి, దానం చేసినా నాకేంటి. ఇది ఉంది చూసారా, ఇది ప్రమాదకరం. ఎందుకు పూజ చేసుకుంటే నీ ఇష్టమయ్యా. భగవంతుడు నేను చేయమన్నాడా? నన్ను పూజ చేయమన్నాడా? భగవంతుడు నీ వ్రతాలు నోములు అన్ని చేయమన్నాడా? నువ్వేదో ఆడంబరంగా ఖర్చు పెట్టేసి, వేల కొద్ది ఖర్చు పెట్టేసి ఏవో చాలా చాలా ఇవి అవి చేస్తూ నేను చేయమన్నాను? నాకు అవసరమా? నువ్వు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అంటే ఒక ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నావు. వెంకటరమణమూర్తి కానీ మనం వెళ్తే ఏంటి, వెళ్ళకపోతేనేంటి. కానీ ప్రజలు వెళుతున్న దేనికి? 190 మంది ప్రయోజనాన్ని ఆశించే వెళుతున్నారు తిరుగు. ఒక 10% ఏం ఆశించకుండా కేవలం భగవంతుని దర్శనం కోసం. 90% మాత్రం ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే అంటారు. జ్ఞానం లేని వాడికి అలాంటి తప్పు అనేది అంటుంది. వాడికి ఏమీ తెలియదు, ఏదో వెళ్ళాలి, వెళ్ళొచ్చా, సంవత్సరంకి వెళ్ళాలి, గుండు కొట్టించుకుంటూ వచ్చేస్తాం, పర్వాలేదు. వాడు ఏం బాబు నాకు హాయి సంవత్సరం గడిచేలా చూడు స్వామి వెంకటరమణమూర్తి, పర్వాలేదు. అలాంటి వాడిని భగవంతుడు ఏం కోరుకున్నాడంటే జాగ్రత్తగా హాయిగా గడిచేటట్టు చూడు స్వామి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, పంట బాగా పండేటట్టు చూడు స్వామి. ఇలాంటివన్నీ కూడా కొంతవరకు స్వీకరిస్తాడు. కానీ చాలా ఆశ పెట్టుకొని వెళ్తాడు. చాలా మంది భగవంతుడు లంచం ఇవ్వడానికని వెళతాడు. ఈ నోములు వ్రతాలు కూడా లంచం కోసం చేస్తాడు. దానం కూడా భగవంతుడు లంచం ఇస్తున్నామని చేస్తాడు. నారాయణ సేవలు, అన్నదానాలు పేరు కోసం చేస్తాడు, గొప్ప కోసం చేస్తాడు. అది చాలా చాలా ప్రమాదకారి. మంచి అయినా చెడైనా, మంచి అయితే మంచి ఫలితం వస్తుంది, తప్పదు మంచి ఫలితం వస్తుంది. దాని వెనకాల చాలా దుష్టబుద్ధి ఉందనుకోండి, అది కూడా వస్తుంది. సమాజుడి తపస్సు కేవలం దుష్టబుద్ధితోనే చేశాడు. నాకు ఇవి కావాలి, నేను ఈ కోరికలు తీర్చుకోవాలి అన్న సంకల్పంతోనే అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు. పాపం చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు ఇన్ని వేల సంవత్సరాలు. ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు. ఏం కావాలి కోరుకో, శివుడు ఏం కావాలి కోరుకుంటున్నాడు, అది కూడా కోరుకున్నాడు. తర్వాత ఒక్కసారి దుష్టబుద్ధితో కోరుకున్నాడు కాబట్టి వెంటనే దుష్టబుద్ధి వచ్చేసింది.
అందరినీ హింసించడం మొదలు పెట్టాడు. అది ప్రమాదకారి. కర్మల్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇప్పుడు మనకు ఒక ఊరట కలిగిస్తున్నాడు ఈ మహానుభావులు సద్గురువు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మిగతా పాయింట్ మళ్ళీ తర్వాత సెషన్లోకి వెళ్ళచ్చు. ఒక ఊరట, ఎందుకంటే ఇవన్నీ తప్ప, మనిషి జంజాటల్లో ఉంటాడు కాబట్టి, ప్రతివాడు జ్ఞానం అయిపోలేడు కాబట్టి, ఒక్క రోజులో మారిపోలేడు కాబట్టి, అందుకోసమే నిత్యకర్మలు నైమిత్య కర్మ చేసుకుంటూ కామ్య కర్మకి కొంచెం దూరంగా ఉందాము అని ఒక డెసిషన్ తీసుకుంటాం. భగవంతుడిగా ఇప్పటి వరకు నేను చేసిన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఇక మీదటి చేసే కర్మలు మాత్రం నిష్కామంగా చేసేటట్టు నన్ను అనుగ్రహించు. ఆ ఒక్క కోరిక కోరుకోండి భగవంతుడు. యు ఆర్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఎష్యూరింగ్ ద గాడ్ అండ్ సో ఫోర్త్. నేను ఇలాంటి పనులు చేయి, I will never do such things, and whatever I do it selflessly. ఎంతకన్నా భగవంతుని ఏం కోరుకుంటాను? అలా కోరు. ఎందుకంటే ఏది పట్టుకో, ఏది తేలేదు, ఏది పట్టు, ఇంక కోరుకోదానికి ఏముంది? అది బీజం. కోరుకోదానికి ఏముంది? సుఖంగా ఉండాలి స్వామి, జాగ్రత్తగా చూసుకో స్వామి, తప్పు ఏమీ లేదు. ఒంట్లో బాగాలేదు స్వామి, అనారోగ్యంగా ఉంది, దయచేసి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి, తప్పు లేదు. చాలా కష్టాలు ఉన్నాను స్వామి, ఏదో రకంగా గట్టెక్కించు స్వామి, తప్పు లేదు. సద్గురులు క్లాసిఫై చేశారు, మనకి ఈజీ చేశారు, కానీ ఇలాంటివన్నీ వదిలేసి ఇంకా పైకి వెళ్ళిపోతుంది. అదే ప్రాబ్లం. కష్టాలు వచ్చాయి, తీర్చమని భగవంతుని కోరుకో. కష్టం తీర్చామని నేను వచ్చి గుండు కొట్టించుకుంటాను, బాగుంది. భగవంతుడు కూడా ఎస్ గుడ్ బాగా అడిగాడు. పాపకర్మల వల్ల కష్టాలు పడుతున్నాడు, ప్రారంభ కర్మల వల్ల భరించలేకపోతున్నాడు, వచ్చాడు నా దగ్గర వేడుకున్నాడు, ఓకే అనుభవిస్తాడు. కానీ బాధ తెలియకుండా అనుభవించేటట్టు ఒక మత్తు మందని ఇస్తాడు. బాధ అనుభవిస్తాడు అంటే ప్రారంభ కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు, కానీ బాధ తెలియకుండా. దీంట్లో ఊరట ఏంటంటే, ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే దీంట్లో పెద్ద ఊరట, ఈ కర్మల్లో పెద్ద ఊరట ఏంటంటే, ఈ కర్మలు అనేవి శాశ్వతం కాదు. అది గుర్తు. మంచి అయినా చెడైనా శాశ్వతం కాదు. కొన్నాళ్ళు ఉంటాయి, పోతాయి. నీకు సుఖం వచ్చినా కొన్నాళ్ళు ఉంటుంది, పోతుంది. వెంటనే దుఃఖం రావచ్చు. దుఃఖం వచ్చినా సరే పర్మనెంట్ గా ఉండిపోదు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు, నీకు వచ్చిన దుఃఖం కూడా పర్మనెంట్ గా ఉండదు. తర్వాత సుఖం వస్తుంది. సుఖం వచ్చింది కానీ వెర్రవీకేమనుకో, ఎక్కడో చోట మళ్ళీ కాటేస్తుంది, దుఃఖం వస్తుంది. సో కర్మలు శాశ్వతము కావు. ఇది పెద్ద ఊరట, చాలా పెద్ద ఊరట. ప్రతి మనిషి దీన్ని కోరుకుంటాడు. ఈ కర్మలు ఏవి కూడా శాశ్వతం. ఎందుచేతనంటే కర్మ ఫలితాలు కానీ కర్మలు కానీ, మనం చేసే కర్మలు కానీ తద్వారా వచ్చే ఫలితాలు కానీ మారిపోతూ ఉంటాయి. ఈ రోజు ఇలా కోరుకుంటాం, ఆ రోజు అలా కోరుకుంటాం. డబ్బు వస్తే ఒకలా కోరుకుంటాం, డబ్బు లేనప్పుడు ఒకలా కోరుకుంటాం. అంతా కూడా మన చేతుల్లో ఉంది. ఇదంతా కూడా మన మ్యాజిక్, మన గిమ్మిక్. భగవంతుడు ముందు ఉప్పగంతులు మనం వేస్తున్నాయి గొంతులు. ఏమీ లేనప్పుడు ఎలాగుంటున్నాం, అన్ని ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం. ఏంటి నాటకం? ఇది ఎవరి నాటకం? అంతే కదా. కర్మలు శాశ్వతం కాదు. ఎందుచేతనంటే కాలానుగుణంగా కర్మలు మారుతూ ఉంటాయి కాబట్టి వాటి ఫలితాలు కూడా తాత్కాలికములే. ఎంత ఊరటండి, నిజంగా ఎంత ఊరట ఇచ్చాడు. ఫలితాలు కూడా తాత్కాలికం, ఎక్కువ కాలం ఉండవు. భయపడక్కర్లేదు కర్మలకి.
మనం దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి. చుక్కాని, సత్యం అనే చుక్కాన్ని పట్టుకో, అది ఉపనిషత్తులు చెప్తుంది. సో వీటి నుంచి తప్పించుకున్నట్టు ఎవరు సాధ్యం కాదు, అది కంపల్సరిగా అనుభవించి తీరాల్సిందే. అందుచేత వాటిని ఆచరిస్తూ జీవించాలి. ఏ కర్మలు ఆచరించాలి? కామ్య కర్మల్ని పక్కన పెట్టి నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు ఆచరిస్తూ ఉండొచ్చు. కామ్య కర్మలు మాత్రం మాక్సిమం త్యజించడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ కర్మ ఫలితం అనేది నిన్న మనం చెప్పుకున్నట్టు చేసే విధానాన్ని బట్టి వస్తుంది. కాబట్టి గులాబ్ జామ్ తయారు చేసేవాడు, చేసేవాడు వంటవాడు, వచ్చేది గులాబ్ జామ్, దానికి రుచి ఎలా వచ్చింది అంటే చేసే విధానాన్ని బట్టి వచ్చింది. కాబట్టి ఈ దేహం చేసే కర్మలను నేను చేస్తున్నాను అన్న భావన ఏదైతే ఉందో చిక్కంతా అక్కడే ఉంది. నేను చేస్తున్నాను, ఐఆమ్ డూయింగ్, ఆ కర్తృత్వము, దానివల్ల ఒక అహంకారము, నేను చేస్తున్నాను అన్నదే, దానివల్లే కర్మ యొక్క ఫలితం ఏర్పడుతుంది. కర్మలు చెయ్యాలి కాబట్టే చెయ్యు, ఒక కర్తవ్యం కొద్దీ చెయ్యు. కానీ నేను చేస్తున్నాను అన్న అహంకారంగానే ఉంటే మాత్రము కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదు. కర్మ సిద్ధాంతంలో ముఖ్యమైన విషయం. ఇంకా మనకి నాటు ఇది అర్థం కాకుండా మనకి జ్ఞాన సిద్ధాంతం అనేది అర్థం. జాగ్రత్తగా గమనించాలి విషయం ఏంటంటే, కర్మలు జడం కాబట్టి కర్మ అది మనల్ని బాధించదు. కర్మలు జడం, అది మనల్ని బంధించదు, బాధించదు. నేను చేస్తున్నానన్న భావనే బంధాన్ని కలుగు చేస్తుంటుంది. నేను చేస్తున్నా, ఈ కర్తృత్వం ఉంటేనే కర్మల యొక్క ప్రభావం ఉంటుంది. కర్తృత్వమే లేకపోతే ఈ కర్మల యొక్క మంచి కాదు, చెడు కాదు, ఈ రెండు యొక్క ప్రభావం ఉంటుంది. సో మనం చేయవలసింది ఏంటంటే కర్తృత్వాన్ని పక్కన పెట్టాలి, అహంకారాన్ని పక్కన పెట్టాలి, నేను చేస్తున్నా అన్న భావనని చేస్తూనే ఉండాలి. కొంచెం క్లిష్టంగా ఉన్నా సరే ఇది కర్మ సిద్ధాంతం. ఇక్కడ మీరు చెప్పండి సంవత్సరం ఇక్కడి వరకు అర్థమైందా మిత్రులారా? మనుగుడి గారు ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా? అర్థమైంది, క్లారిటీ వచ్చింది. బాలుమోరి అర్థమైంది గురువు గారు. కామ్యకర్మ అని ఇబ్బంది పెట్టేది, మిగతా కర్మలు పర్వాలేదు. కామ్యకర్మను దూరం పెట్టుకోవాలంటే సార్ గురుజీ, నిమిత్త కర్మలు తప్పనిసరిగా చేసుకోక తప్పదు. నిమిత్త కర్మలు కూడా వాటికి కూడా కొంతవరకు చేయాలి. కామ్యకర్మలకి ఎంత దూరంగా ఉంటే అంత మనం దగ్గర అవుతాం. అదే అక్కడే, ఎందుకంటే కర్మకి జడం కాబట్టి దానికి ఫలితాన్ని ఇచ్చే శక్తి లేదు. భావాన్ని తొలగించుకోవాలి, భావాన్ని తొలగించాలి ఆ చేసే కర్మలు. అవును గురువు గారు, కామ్యకర్మ చేసేటప్పుడు జస్ట్ భావాన్ని మార్చుకోవాలి. భావాన్ని అసలు పెట్టుకోవద్దు, ఏ భావం పెట్టుకోకూడదు, భావాన్ని పెట్టుకోకుండా చేయాలి. శైలజ్ గారు చెప్పినట్టు భావనే వద్దు, భావనే వద్దు. ఇంకా భావన అన్న పదాన్ని నాకు తీసేయండి. వచ్చింది భగవంతుడు నాకు ఛాన్స్ ఇచ్చాడు, చేస్తున్నా, ఇంకా వదిలేండి అంతే. నేను చేశాను, మొన్న చేశాను, నిన్న ఇచ్చేసాను, ఈ రోజు ఇచ్చేసాను, మనకి చేసాం, అయిపోయింది, దట్స్ ఆల్. చేయగలిగే స్తోమత నాకు ఉంది, చేశాను. ఇది ఎందుకు అనుకోవాలంటే కొన్ని విషయాల్లో మనకు తెలియకుండా చాలా మట్టుకు మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. డబ్బు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఏదో పొరపాటు జరిగి కొన్ని లక్షలు పోగొట్టుకుంటాం. అలాంటిది అప్పుడు మాత్రం ఏం చేయలేక ఇలా కూర్చుంటాడు టోపీ వేసుకొని. నిజం గురువు గారు, ఇది ఎన్నో పోగొట్టుకుంటాం, కానీ ఏదో చిన్నది చేసేటప్పటికి భావం వచ్చేస్తుంది.
ఇదే నేను చేశాను, అది తొలగించుకోవడం. చక్కని బ్యాంకులో డబ్బులు పెడతా, డబ్బులు బ్యాంక్ ఎత్తేసారు. చాలా మంది బ్యాంకులు ఎత్తేసారు. అంత పోయింది. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వీడు దాచుకున్న పిల్లలకు. అప్పుడు బొబ్బో అంటుంటారు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి అప్పుడు. కానీ చిన్న పని చేసేసరికి మాత్రం అది మాత్రం మనం భావం అవుతుంటాం. నేను చేశాను వాడికి ఆ రోజు ఏదో చేశాను, చిన్న చేశాను. ఏంటి ఏం చేసావు నువ్వు? చేయక నీ భగవంతుడు ఇచ్చాడు, నువ్వు చేసావు. ఇంక భావన ఎందుకు? దాన్ని చేసావు, చాలా సంతోషం. ఆయన చూస్తున్నాడు. నీకు భావన ఉన్నది కాబట్టి మంచి ఇస్తాడు, అది కూడా ఇస్తాడు. మంచి కంపల్సరీ ఇస్తాడు, భావన ఉంది కాబట్టి. అట్లాంటి కర్మ చేసినందుకు సంతోషపడాలి, ఆ స్థితి వచ్చినందుకు. అంతే, అంతకు మించి చేసేది. నాకు ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు అంతే. నన్ను ఈ విషయంలో ఒక పనిముట్టుగా వాడుకున్నాడు భగవంతుడు. ఈ భావన మనకి జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. అందుకోసం మొదటి నుంచి కూడా జ్ఞానం పొందాలి అంటే ఇంకొక దారి లేదు, నిష్కామ కర్మే. ఈ అహం, నేనన్న కర్తృత్వం, ఈ రెండూ లేకపోతే జ్ఞానం అనేది తానంతట అదే విచ్చుకుంటుంది. ఒక్కసారి ఇలా విచ్చుకుంటుంది. జాగ్రత్తగా గమనించాలి, ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఈ కర్తృత్వాన్ని మానవుడు తన నెత్తి మీద తీసుకుంటున్నాడు. ఇది ఫైనల్ పాయింట్ అని అనవసరంగా నెత్తి మీద తీసుకుంటున్నాడు. ఎందుకంటే తాను తెచ్చింది లేదు, పట్టుకుపోయేది లేదు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే కొద్దిగా మనం నిష్కామ కర్మ ఆచరించడానికి వీలుగా ఉంటుంది. అది తెచ్చింది లేదు, పట్టుకుపోతున్నది లేదు. ఇంతకు ముందు ఇది ఎవరిదో, ఇప్పుడు మనది, రేపు ఎవరిదో. సో అందుకోసం ఈ కర్మని, ఎందుకంటే కర్మ రాహిత్య స్థితి అనేది ఉండదు. యోగులైనా సరే కర్మ చేస్తూనే ఉంటారు. జ్ఞానులు, యోగులు కర్మ భగవంతుడే చేస్తున్నాడు కదా ఈ సృష్టి. ఈ సృష్టి అనేది భగవంతుడి యొక్క కర్మ. భగవంతుడే కర్మ చేస్తున్నప్పుడు కర్మ రాహిత్య స్థితి అనేది ఉండదు. ఏమో నేను కర్మ చేయట్లేదు, అలాగే మఠం వేసుకుని కూర్చున్నాను, ఆలోచిస్తున్నావు కదా, అది కర్మే. సో కర్మ రాహిత్య స్థితి అనేది ఉండదు. వాడు హిమాలయాల్లో కూర్చున్నా, జనంలో ఉన్నప్పటికీ కూడా కర్మ రాహిత్య స్థితి అనేది ఉండదు. యోగి అయినా జ్ఞాని అయినా కర్మ చేస్తూ ఉంటాడు, కానీ ఇక్కడ కర్తృత్వం అనేది ఉండదు. అక్కడ యోగుల దగ్గర, జ్ఞానుల దగ్గర కర్తృత్వం, నేను చేస్తున్నానన్న భావన ఉండదు. అది లేకుండా వాడు కర్మలు చేస్తూనే ఉంటారు. కర్మలో అకర్మని, అకర్మని కర్మని. వీడు మాత్రం కర్తృత్వాన్ని తన నెత్తిన వేసుకొని కర్మలు చేస్తాడు. అది తేడా. అజ్ఞానికి జ్ఞానికి తేడా. కర్మ రాహిత్యం అనేది ఉండదు. చచ్చేంత వరకు కూడా, దేహం ఉన్నంత వరకు కూడా కర్మ చెయ్యక తప్పదు. ఇలాంటి ఇంకా ఎంతో 100 మంది 100 రకాల ప్రశ్నలు అడిగారు. ఎవడో ఫలితం ఆశించకుండా కేవలం సంకల్పం చేసి కర్మలు చేస్తే, ఫలితం ఆశించకుండా కేవలం సంకల్పం చేసి కర్మలు ఆచరిస్తే పర్వాలేదు కదా అని అడుగుతాం. సంకల్పం అంటే అర్థం ఏంటండి? సంకల్పం అంటే ఆశించడమే కదా. అసలు ఎందుకు సంకల్పం? దేనికి సంకల్పం? జ్ఞానంలోకి వెళితే ఇవన్నీ పోతాయి. ఇంకా సంకల్ప వికల్పాలన్నీ పోతాయి. అన్ని నిర్వికల్ప స్థితికి వెళ్ళిపోవాలి. అన్ని వెళ్ళిపోతాయి. సంకల్ప వికల్పాలు అనేవి ఆ స్టేజ్ని దాటిపోవాలి. దేనికోసం సంకల్పం? అండ్ అన్ని కర్మ చదువుకి ఈశ్వరార్పణ వస్తువు, అది గొప్పగా అంటారు. మన టీవీలో చెప్పేవాడు అదే అంటారు. చేసేసి తర్వాత ఈశ్వరార్పణ వస్తువు, అది అలవాటు అయిపోయింది అనమాట. భగవత్పణ వస్తార్పణ వస్తువు ఏమిటండి? సర్వం ఈశ్వరార్పణ వస్తాను నువ్వు అన్నంత మాత్రాన ఆ కర్మాన్ని ఆయన స్వీకరిస్తాడు.
చేసింది నువ్వు. సర్వం ఈశ్వరార్పణ వస్తు అనే మన అన్నంత మాత్రాన మన కర్మలు ఆయన ఎందుకు స్వీకరించాలి? సంకల్పంతో చేసావు కాబట్టి మంచో చెడో నువ్వే అనిపించక తప్పదు. మంచో చెడో నువ్వు అనుభవించ, సంకల్పంతో చేసావు కాబట్టి లాస్ట్ ఈశ్వరార్పణం వస్తుంది, ఆయన ఎందుకు స్వీకరిస్తాడు? అందుకోసమే తప్పగా ఆచరించాల్సిన కర్మలను, ఇది ఇంకో పాయింట్ గుర్తుపెట్టింది, తప్పగా ఆచరించాల్సిన కర్మలను, నిత్య కర్మలను నైమిత్తిక కర్మలను జ్ఞానంతో ఆచరించు. ఇది అది తప్పక ఆచరించాల్సిన కర్మలను జ్ఞానంతో ఆచరించు. ఎక్కువ పర్సెంటేజ్ జ్ఞానానికి ఇయ్యు. 70% జ్ఞానానికి ఇచ్చేసి 30% ఇంద్రియాలకి ఇయ్యు. స్లోగా ఇలా ప్రయత్నం చేస్తుంటే కొన్నాళ్ళకి 90% జ్ఞానంతో చేస్తూ ఉంటావు, 10% ఫిజికల్ గా ఇంద్రియాలతో చేస్తూ ఉంటావు. కొన్నాళ్ళు పోతే 100% జ్ఞానవంతం అయిపోతుంది. ఇంకా కర్మలు చేయవలసిన అవసరం కూడా ఉండదు. కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే చేస్తాం. అదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్లియర్గా చెప్పాడు. నువ్వు ఏం చేస్తావు అన్నది నాకు అనవసరము, ఏ భావంతో చేస్తున్నావు దాన్ని బట్టి కర్మ ఫలితం ఉంటుంది. సో ఆసక్తితో, కోరికలతో, ఫలాపేక్షతో, అహమనే భావంతో చేసేది కేవలం కర్మ. ఇది చాలా మైండ్ లో రిజిస్టర్ అయిపోవాలి. ఆసక్తితో, కోరికలతో, ఫలాపేక్షతో, అహమనే భావంతో చేసినది కేవలం కర్మ. ఇది బంధాన్ని తప్పకుండా కలుగజేస్తుంది, మంచైనా చెడైనా. అనాసక్తితో, ఫలాపేక్ష లేకుండా, అహమనే భావాన్ని లేకుండా చేసే కర్మ కర్మయోగంగా మారిపోతుంది. అది కర్మ, ఇది కర్మయోగము. ఇచ్చడా కర్మ చేయడం గాని చేయకపోవడం గాని ముఖ్యం కాదు. హృదయమందు, మనస్సునందు మాలిన్యం, మనస్సునందు మాలిన్యం అంతరించడమే తను. ఇది కర్మయోగం. కర్మల వల్ల, కర్మలు చెయ్యడం వల్ల మనస్సు శుద్ధి అవ్వాలి, చిత్తశుద్ధి కరెక్ట్. అది కర్మయోగం. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయ విశ్వదాభిరామ వినురం. చిత్తశుద్ధి ఎప్పుడైతే నీకు చిత్తశుద్ధి కలిగిందో జ్ఞానం ఒక్కసారి. అందుకే శ్రీకృష్ణుడు కర్మ అంటే కర్మయోగమే, నిష్కామ కర్మ చెయ్యడమే కర్మయోగము. మిగతావన్నీ కూడా బంధాన్ని కలుగు చేస్తాయి. ఒక్క నిష్కామ కర్మ మాత్రమే కర్మయోగంగా మారి, అప్పుడు భగవంతుడు చెయ్యి చాచి మరీ తీసుకుంటాడు. మనలో ఉన్న పరమాత్మ చెయ్యి చాచి తీసుకుంటాడు. అప్పుడు కర్మ ఫలమే ఉండదు. ప్రతిదీ కూడా యోగంగా మారిపోతుంది, యోగంగా మారిపోతుంది. పరమాత్మ లీనమై, ఎందుకంటే ఎటువంటి కోరిక లేదు, ఎటువంటి ఆహారం లేదు, ఎటువంటి కర్తృత్వం లేదు. దాన్ని ఎవరు స్వీకరించాలి? మన చైతన్యాన్ని ఏదైతే ఇచ్చిందో అది స్వీకరించాలి. ఆటోమేటిక్ ఆత్మ స్వీకరించక తప్పదు. ఇది టెక్నిక్. మిత్రులారా, ఎంతవరకు క్లియర్ అయిందా? చాలా మంచి టెక్నిక్ అండి, చాలా బాగుంది. కర్మ నుంచి, కర్మ ఫలాన్ని నుంచి ఎట్లా తొలగించుకోవాలి, ఎట్లా బయటపడాలని మనకి చాలా బాగుంది. అర్థమైంది గురువు గారు, చెప్పండి. మీరే చెప్తున్నారని చెప్పి అన్నారు. అర్థమైంది స్వామి, అంత అర్థమైంది. కర్మల్ని ఎప్పుడు
ఇప్పుడు కూడా నిష్కామంగా చేయాలి, కర్తృత్వ భావన వీడి చేయాలి. తప్పకుండా చేయాల్సి వచ్చినటువంటి కర్మల్ని కూడా ఆచరించడం చెయ్యాలి తప్పనిసరి కనుక. అలా కాకుండా అనాసక్తితో అలా కాకుండా ఆసక్తితో కోరికతో అహంకారంతో చేసేది కర్మ అవుతుంది. అలా కాకుండా అనాసక్తి నిష్కామంగా చేసేది అది కర్మయోగం అయింది. దీన్ని ఇంకా మనం ప్యూరిఫై చేద్దాం. మీకు చాలా ఇంకా లాస్ట్ లో ఒక రిఫైన్డ్ ఆయిల్ లాగా, ఒక సన్ఫ్లవర్ ఆయిల్ లాగా, ఇంకా నీరుగా నూనె కూడా నీరు లాగా అయ్యేటట్టు ఒక చిన్న టెక్నిక్ ఇక్కడ మీకు చెప్తా. లేని కర్మ ఆచరణ లేని జ్ఞానం ఎందుకు పనికిరాదు. జ్ఞానం లేని కర్మాచరణ, ఆచరణ లేని జ్ఞానం వలన ఎటువంటి ఉపయోగము లేదు. పండితులు ఈ రెండిటికి భేద కల్పన చేసి వృధాగా వాళ్ళ సమయాన్ని వృధాగా కాలయాపన చేస్తూ ఉంటారు. జ్ఞానం లేని కర్మాచరణ, ఆచరణ లేని జ్ఞానం వల్ల ఎటువంటి ఉపయోగం. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ గా చేసుకోండి. సన్యాసానికి కూడా నిష్కామ కర్మే పునాది. ఒక సన్యాసం అవ్వాలి అంటే నిష్కామ కర్మే పునాది. కర్మ సిద్ధాంతం నిష్కామ కర్మతో ముగుస్తుంది, జ్ఞాన సిద్ధాంతం నిష్కామ కర్మతో మొదలవుతుంది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టు. కర్మయోగికి నిష్కామ కర్మ ఆఖరి మెట్టు, జ్ఞానయోగికి నిష్కామ కర్మ మొదటి మెట్టు. జ్ఞానంతో చేయు కర్మని యజ్ఞము అని. ప్రతి కర్మ యజ్ఞం అయిపోదు. ప్రతి కర్మ ఏం చేసినా యజ్ఞం అయిపోదు. జ్ఞానంతో చేయు కర్మనే యజ్ఞము అంటారు. శ్రీకృష్ణుడు క్లియర్ గా చెప్పింది. యజ్ఞము అంటే జ్ఞానంతో చేసే కర్మే. యజ్ఞం చేయువాడు అనుకున్నాం. యజ్ఞం చేసేది హోమ అంటే అర్పించేది, అగ్నిహోత్రము, సమిధులు చేయువాడు, స్వీకరించువాడు అంతా కూడా ఒక్కటే అన్న భావన అసలు సిసలైన యజ్ఞం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను. అటువంటి విప్లవకారుడైన శ్రీశ్రీ గారి మహాకవి రాసిన కూడా అంతా ఒకటే. ఇంకా నేను ఇదంతా కూడా ఒకటే, దాంట్లో నేను ఒకటి, అంతా నేనే భావన. సో జీవితం అందరి సర్వ కర్మలను యజ్ఞ దృష్టితో చూడడాన్నే బ్రహ్మ కర్మ సమాధి నిష్ఠ అంటారు. ప్రతి కర్మ కూడా ఒక యజ్ఞంగా చూడడమే, యజ్ఞంగా ఆచరించడమే బ్రహ్మ కర్మ సమాధి నిష్ఠ. చాలా సింపుల్ గా ఉంటారు. ఈ బ్రహ్మ కర్మ సమాధి నిష్ఠని పొందిన వాడు పరబ్రహ్మ స్థితిని పొందుతాడు. అది ఇస్ ఇట్ క్లియర్? జ్ఞానం అనే యజ్ఞము అన్ని కర్మలను దగ్ధం చేసేది. సో లాస్ట్ లో క్లోజ్ చేస్తున్నా. అందుకే తప్పగా ఆచరించాల్సిన కర్మలను జ్ఞానంతో ఆచరించు. ఎటువంటి భావన లేకుండా ఆచరించు. భావము లేదు కాబట్టే తప్పక దాన్ని మనలో ఉన్న ఈశ్వరుడు ఆత్మస్వరూపము స్వీకరించవలసిందే. అప్పుడు అది కర్మయోగంగా
మారిపోతుంది. పరమాత్మ అనుగ్రహం పొందడానికి, ఆత్మస్వరూపాన్ని అనుభూతి పొందడానికి జీవుల ముందున్న ఏకైక మార్గం ఇదే. సంసారికైనా సన్యాసికైనా ఆత్మానుభూతికి ఈ నిష్కామ కర్మే పునాది. నేను చెప్పవలసింది అయిపోయింది మిత్రుల. కొత్త కంఠంతో చాలా క్లియర్ గా అర్థమైంది అంటే చాలా సంతోషం. లేదంటే మళ్ళీ చెప్తాను, రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను, పర్వాలేదు. అర్థమైంది స్వామి. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది ప్రతి శ్లోకంలో. చెప్పండి బాలాజీ గారు. బాగా అర్థమైంది స్వామి. ఏ పనైనా ఒక డ్యూటీ లాగా చేసి అవతల పారేస్తే సరిపోతుంది. దాని మీద మమకారాన్ని పెంచుకొని దానికి విత్తనం నాటి మొక్కలు నాటి చెట్టు అయ్యే బదులు మనం ఒక ఆఫీస్ లో పనిచేస్తున్న ఆఫీసర్ గారు ఈ ఫైల్ కంప్లీట్ చేయమన్నారు, చేసాము, ఆయనకి ఇచ్చేసాము. జస్ట్ ఒక క్లర్క్ గానీ మన పనులు కనుక చేసుకుంటే కర్తృత్వం తగ్గిపోతుంది. ఒక డ్యూటీగా మనసు భగవంతుడి మీద పెట్టుకోవచ్చు. బ్యూటిఫుల్. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఏమ్మా శ్రవంతి గారు? అర్థమైంది గురువు గారు. మనం కర్మలు చేసేటప్పుడు భగవంతుని సృష్టిలో మనం ఒక పనిముట్టుగా మలుచుకోవాలి. మనకి ఇంకా ఏ కోరిక లేకుండా, ఇది ఇంకా నా ఇందాక చెప్పినట్లు బాలాజీ గారు డ్యూటీ అనుకొని చేయాలి గురువు గారు. ఇంకా భావన లేకుండా నేను అంటే ఎటువంటి కర్మ, ఎటువంటి యజ్ఞం అంటే నిష్కామ కర్మ, ఎటువంటి కర్తృత్వం లేదు. యజ్ఞంలో సంకల్పం ఉండదు. ఓ యజ్ఞాలు చేశారు విశ్వామిత్రుడు, వాల్మీకి మహర్షి, వశిష్ఠుడు, అంటే సంకల్పం ఉండదు. సమస్త లోకాన్ని సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఎవరైనా చెప్తారా? అదే స్వామి, ఆయన మనల్ని ఇక్కడికి పంపాడు. ఆయన అప్పచెప్పిన పనులు చేసుకోవడం, ఆయనలో అయిపోతాం అని అవన్నీ నెత్తి మీద వేసుకోకుండా. చాలా ఈజీ ప్రాసెస్ కదా స్వామి. మీ దయతోనే మాకు ఈ జ్ఞానం వచ్చింది స్వామి. అంతకు ముందు లేదు. 4 నెలల క్రితం విషయాలు తెలియవు. ఆయన పంపించాడు, ఆయన అప్పచెప్పిన డ్యూటీలు కంప్లీట్ చేసుకోవటం, సంపూర్తిగా మనస్ఫూర్తిగా చేసుకోవటం, ఆనందంగా చేసుకోవటం, ఆయనలో కలిసిపోవటం. సింపుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చెప్తున్నారు అందరూ. ఓకే, కంక్లూడింగ్ రిమార్క్స్ ముల్లపూడి గారు. గురుగారు శివనాథ్, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక డ్యూటీకి వచ్చాం, ఒక పంపించారు భగవంతుడు. ఆ డ్యూటీ సవ్యంగా చేసుకోవాలి. కానీ 1 లీటర్ పెట్రోలుతో వచ్చాం మనం. కానీ మధ్యలో మాయలో పడిపోయి దాన్ని మర్చిపోయి ఎటేటో తిరిగి ఎక్కడెక్కడికో ఆ చెట్టు కొమ్మ ఈ చెట్టు కొమ్మ ఎగిరి గంతులు వేసుకుంటూ సవ్యమైన మార్గంలో సరైన గురువుని పట్టుకుని మంచి మార్గంలో నడిస్తే అదే జ్ఞానోదయం. పూర్తిగా ముల్లపూడిగా నిష్కామ కర్మనే నమ్ముకున్నాను. మూర్తి గారి యొక్క మంత్రం, మూర్తి గారి యొక్క ధైర్యం, మూర్తి గారి యొక్క సాహసం, మూర్తి గారి యొక్క నమ్మకం, మూర్తి గారి యొక్క శ్వాస, ముల్లపూడి గారి మొత్తం శరీరం అంతా కూడా ఒక్కటే అమ్ముకు నిష్కామక. నిజంగా ఆచరిస్తున్నాను. మన క్లోజ్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఆ విషయం. అందుకే దానికి దేనికి లోటు లేదు, లోటు పడాల్సిన అవసరం లేదు. ఉన్నా సరే ఏమీ చెయ్యం, ఏమి దరిదాపుల్లో కూడా రావు. అది ఎప్పుడు కూడా నిత్య తృప్తిడే ఉంటాడు. బ్రహ్మ కర్మ సమాధి నిష్ఠలో ఉంటారు ముల్లపూడి మూర్తి. చాలా సంతోషం. అంతా మీ దారిలోకి వచ్చిన తర్వాతే మేము కొంచెం నేర్చుకుంటున్నాం, నేర్చుకున్నాం. ఈ జ్ఞానం అనేది వచ్చిందండి. ఓకే, మళ్ళీ ఆయన పిలిచాడు కదా, ఎందుకో రమ్మన్నారు. చూద్దాం ఏం చెప్తారు ఆయన. సంతోషం మిత్రులారా, మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు
ఓకే, శుభం భూయాత్. ఒక్కసారి మైక్ ఆన్ చేసుకొని చిదానంద రూప శివోహం చిదానంద రూప శివో శివో